హెచ్సీయూ భూములను ప్రభుత్వం లాక్కుంటోందని విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి. ఉమ్మడి ఏపీలో నాటి టీడీపీ ప్రభుత్వ హయాంలో హెచ్సీయూ 400 ఎకరాల భూమిని తీసుకుని ఐఎంజీ భారత్కు అప్పగించిందని, దానికి బదులుగా గోపన్నపల్లిలో హెచ్సీయూకు 397 ఎకరాల కేటాయింపు జరిగిందని అన్నారు. వర్సిటీ భూముల బదలాయింపుతో ప్రైవేటు వ్యక్తికి 400 ఎకరాల భూమి అన్యాక్రాంతం కాకుండా నాడు వైఎస్ సర్కార్, నేడు రేవంత్ సర్కార్ పోరాడాయని అన్నారు. ఈ భూములు ప్రస్తుతం హెచ్సీయూవి కావని స్పష్టం చేశారు. వర్సిటీకి చెందిన ఒక్క అంగుళం భూమిని కూడా ప్రభుత్వం తీసుకోవట్లేదని మంత్రులు క్లారిటీ ఇచ్చారు. ఈ భూములపై న్యాయ పోరాటం చేయకుండా గత బీఆర్ఎస్ పాలకులు వారి సంబంధీకులకు కట్టబెట్టాలని చూశారని ఆరోపించారు. సంబంధించి ఆల్రెడీ ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూనివర్సిటీకి ఆ రోజు ఇచ్చేశారు. అది ఈ 400 ఎకరాలు ప్రభుత్వానికి అప్పచెప్తున్నట్టు, దాని బదులు ఇంకో 397 ఎకరాలు మేము తీసుకున్నట్టు యూనివర్సిటీ అధికారులు, ఆనాటి రెవెన్యూ అధికారులు ఇద్దరు కలిసి సంతకాలు పెట్టించినారు. ఎందుకంటే అబద్ధాలు మీదనే బతుకుతున్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు అడ్డగోలు సమాచారాన్ని ఏదో రాష్ట్ర ప్రజలకు ఇచ్చి ఓ తప్పుడు ప్రచారం చేసే ప్రక్రియకి పెద్ద ఎత్తున తెరలేపారు. అంటే వేరే దొరక్క, అందుకే వాస్తవ పరిస్థితులు ఇవ్వాలని రికార్డు తీసుకుని వచ్చి చెప్తున్నారు. పాపం తెలియనటువంటి వాళ్ళు చాలామంది ఇది నిజమైన అనుకొని యూనివర్సిటీకి సంబంధించిన భూమిని రాష్ట్ర ప్రభుత్వం గుంజేసుకుందేమో, దానిపైన చేస్తుందేమో, లేకపోతే ప్లాటింగ్ చేసి అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తుంది అనుకున్నారు. కాదు, ప్రభుత్వ ఆస్తులను మనం కాపాడాలి. ప్రజల పక్షాన ఈరోజు దాన్ని సంక్షేమము అభివృద్ధి విషయంలో ముందుకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం 2023 డిసెంబర్లో ఏర్పడ్డ తర్వాత 2024లో తీర్పు రావటానికి న్యాయపరంగా పోరాటం చేస్తూ ఈరోజు ప్రభుత్వానికి 400 ఎకరాలను సేకరించే కార్యక్రమం ఎప్పుడు లేని విధంగా చేస్తే దీన్ని ఏ విధంగా అడ్డుకోవాలి, ఏదో విధంగా అవరోధం కల్పించాలి. అభివృద్ధికి సంబంధించిన అంశం వచ్చినప్పుడు దీన్ని ఏదో విధంగా అడ్డుకోవాలని చేసే ప్రయత్నంలో కొంతమంది చేస్తూ ఉన్న సత్యదూరమైన ప్రచారాన్ని నేను ఇప్పటికీ చెప్తా ఉన్నాం, మానుకోవాలని టీఆర్ఎస్కు సంబంధించి బీజేపీకి సంబంధించి మెత్తులను కోరుతా ఉన్నాం. ఫెవికాల్ బంధంతో ఉన్న రెండు ప్రతిపక్ష పార్టీలు పని కట్టుకొని ఏ రకంగా గ్లోబల్ ప్రచారాన్ని చేస్తున్నాయో 2014 నుంచి 2024 వరకు ఆ 10 సంవత్సరాలలో ఏదైతే ఈ 400 ఎకరాలకు సంబంధించిన అంశం సుప్రీంకోర్టులో ఉంటే ఆ భూమిని రిలీజ్ చేసి ప్రభుత్వ అవసరాలకి వాడాలనో లేకుంటే ఒక మంచి పనికి వాడాలనో ఆనాటి ప్రభుత్వానికి ఆలోచన రాకపోగా దాన్ని వాంటెడ్లీ వారికి సంబంధించిన వ్యవస్థలకి చెందటం కోసం పరోక్షంగా ఆనాటి పెద్దలు సహకరించారన్నది ముమ్మాటికి నిజం.